ఇంకోటి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్, మనం ఏ గవర్నమెంట్నైనా అపోజిషన్ గురించి కానీ మాట్లాడట్లేదు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంటు ఈ గ్రామ సచివాలయాల గురించి ఒక ఒక పర్ఫెక్ట్గా ఇన్ని వేకెన్సీ ఉన్నవి, ఇన్ని ఉద్యోగాలు ఉన్నవి, పలాని వారికి ఉన్నాయని ఒక నోటిఫికేషన్ ఇచ్చేదానికి వీళ్ళకి బరువు అయింది. వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే కొత్త సచివాలయాన్ని కడతాం, పాత సచివాలయం నుండి ఎంతమంది లేరు, అలాంటివన్నీ పర్ఫెక్ట్గా ఒక న్యూస్ ఫాలో కాలేకపోయారు వీళ్ళు. అవి ఫాలో కాకపోవడం వల్ల మరణకరం ఏంటంటే, ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు గ్రామ సచివాలయాల గురించి పెట్టే వాళ్ళ గురించి నేను మాట్లాడుతాను, అందు గురించి మాట్లాడలేదు. వాళ్ళు ఇది ఆసరాగా చేసుకొని 13 జిల్లాల్లో మీకు వెరిఫికేషన్స్, ఈ జిల్లాలో కొత్త సచివాలయాలు అని ఇలా హంగామా చేయచ్చా, మనం తలకాయ తింటున్నారు. పిచ్చులు చేస్తారు, ఇట్లా గడ్డము తలకాయ పెంచుకొని ఇట్లా పిచ్చులు తయారు చేస్తున్నారు వీళ్ళు. దయచేసి మీరు అవన్నీ వాళ్ళ ఛానల్లో ఆన్లైన్ క్లాసులు పెడతానామని వాళ్ళ ఛానల్ను పాపులర్ చేసుకోవడానికి, తర్వాత ఇంకొకటి వాళ్ళు నేను పలానా చోట నా అడ్రస్ చోట క్లాసులు చెప్తున్నా అని వాళ్ళు వాళ్ళ లబ్ధి పొందే దానికోసం మాత్రం చేస్తున్నారు. ఏపీ గ్రామ సచివాలయాల గురించి దయచేసి ఎవరే కానీ యూట్యూబ్లో ఆ న్యూస్ కోసం సెర్చ్ చేయొద్దు. వచ్చినా కూడా అది వేస్ట్. మీకు కావాల్సింటే గూగుల్లో కానీ క్రోమ్లో కానీ వెళ్ళి, లేదా మన డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఏమి డీటెయిల్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి కనుక్కుంటే సరిపోతుంది. కానీ వీళ్ళు అదిగో తోక, అదిగో పులి, ఇదిగో నక్క, ఇదిగో పులి అని అనుకుంటా మనకు వాతలు పెడుతున్నారు. దయచేసి మీ ఇలాంటి అపోహలు నమ్మద్దు ఎవరు ఫ్రెండ్స్. మన టైం అంతా వేస్ట్. మన టైం పక్కా చెప్పాలంటే బొక్క. ఇంత తమ్నైల్ పెట్టేసి యూట్యూబ్లో ఇంకేమంటారు తెలియదు మనకు, అవన్నీ వాళ్ళు పెట్టి చూపిస్తున్నారు మనకు ఆశలు పెట్టేసి. నేను కూడా చూసే మీలాగనే చూసి విరక్తి పొంది ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఇటు చూడడం అంతా మానుకొని ఇదే టయాన్ని ఏదో దానికి ఉపయోగిస్తే బెటర్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో కలుస్తాను ఫ్రెండ్స్.